అందుకే నమస్కారం. మామూలుగా మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో మోడీ ఇచ్చిన వార్నింగ్కి పాకిస్తాన్ జీవితంలో మన వంక టెర్రరిస్టులు పంపాలని ఆలోచన చేయదు. ఒకవేళ ఎక్కడైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినా అందులో పాకిస్తాన్కి ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలిసిందంటే ఇప్పుడు సుస్తు పడతాయి. కారణం మనకు క్లియర్గా మోడీ అన్నాడు, ఆపరేషన్ సింధూర్ ప్రజెంట్ పాజ్ ఇస్తున్నాం, ఇక మీదట మా దేశంలో ఎక్కడ టెర్రర్ అటాక్ జరిగినా దానికి బాధ్యత పాకిస్తాన్దే. ఆ రోజు మరలా మేమేంటో చూపిస్తాం జాగ్రత్త అన్నారు. ఇక అప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది, ప్లాన్ మార్చింది. ప్లాన్ బి, ఐ లవ్ మహమ్మద్ అని చెప్పేసి మొన్న క్యాంపెయిన్ నడిచింది. లవ్ మహమ్మద్ అని. ఏంది అసలు ఎవరు వీళ్ళందరూ అంటే ఉన్నప్పుడు అప్పుడు తెలిసింది ఏంటంటే ఎక్కడో కాన్పూర్లోనో ఎక్కడో ఒక చిన్నపాటి ర్యాలీ చేయడం సంథింగ్ ఏదో ఒక ఇష్యూ అయింది. దాంతో అవునా ఆపుతారా, ఇప్పుడు ఆపని చూద్దామని చెప్పేసి దేశం అంతా చేశారు. అప్పుడు వీళ్ళల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు అని లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళలో నుంచి మనం ఏది చెప్పినా చేసేవాళ్ళు ఎవరు, మనం చెప్పింది వాళ్ళు చేయడం ద్వారా డౌట్ రాకుండా ఉండి పని అయిపోయేటట్టు ఉండేది ఎవరేంటని చూస్తే డాక్టర్లు అనేది వీళ్ళకి కనపడింది. వాస్తవానికి ఎప్పటి నుంచి కూడా ఈ వైట్ కలర్ టెర్రర్ మాడ్యూల్ వీళ్ళు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, ఈ లవ్ జిహాదం అనేది జరిగిన ర్యాలీలు వెనకాల అటాచ్ చేస్తాను చూడండి అవే. ఆ తర్వాత ఇంకేమైంది, వాళ్ళ నుంచి నెమ్మదిగా పిక్ చేసుకుంటూ ఉన్నారు. ఎగ్జిస్టింగ్ వాళ్ళు కొంతమంది, ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, మొత్తంలో ఒక గ్రూపు. అందులో యాక్టివ్గా గతంలో నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఈ దాడులు చేయడానికి మొత్తం రెడీ చేశారు. మొత్తం 32 వెహికల్స్ వీళ్ళు కొనుగోలు చేసింది. 32 పాత కార్లను వీళ్ళు ఆల్రెడీ కొనుగోలు చేశారు. కొన్ని వేల కేజీల మందు సామాగ్రిని రెడీ చేశారు, కెమికల్స్ రెడీ చేశారు. అండ్ 100ల్లో స్లీపర్ సెల్స్ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాయి. ఈ 100ల్లో యాక్టివ్గా ఉన్న స్లీపర్ సెల్స్ మొత్తం మన ఇండియా వాళ్ళే. సో మీ దేశంలో మీ ముస్లింలు బాంబులు వేసుకుంటేనో లేదన్నప్పుడు ఆత్మహత్య దాడి చేసుకుంటేనో మాకే సమాధానం పాకిస్తాన్ అన్నాను అనుకోండి, మనం ఏం సమాధానం చెప్తే మీరే చెప్పండి. అది మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కదా, మనం లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఫెయిల్యూర్ కదా, ఆబ్వియస్ అంతే కదా. ఇక మన పాకిస్తాన్ అనగలుగుతామా, చనిపోయినోడు ఎవడు ఇక్కడోడే, చంపింది ఎవడు ఇక్కడోడే, ఇన్సిడెంట్ ఎలా జరిగింది, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యాలు, లోకల్గా ఉన్నటువంటి బాంబులు పెట్టారు, మాకే సంబంధం చెప్పేసి వాడు అంటాడు. బట్ అప్పటికి మన వాళ్ళు చేసేది ఏంటి, వీళ్ళకున్న లింకులు ఏంటి తీస్తున్నారు. జైషా మహమ్మద్ లింకులు ఉన్నాయి. ఆ షహీన్ అని ఒకటి దొరికింది కదా ఆ డాక్టర్, అది వచ్చేసి జైషా మహమ్మద్ లేడీ వింగ్కి మన ఇండియాలో సుప్రీం అది లీడర్ అన్నట్టు. ఈ జైషా మహమ్మద్ దానికి సంబంధించి లేడీ వింగ్ వచ్చేసి అసురు మజరా వాటి పేర్లో ఉంటాయి, మజరా అజర్ ఏదో ఉండేది, వాళ్ళ చెల్లి సయ్యద్ ఏదో ఉంటుంది పేరు. ఏమన్నా పేర్లు అది ముఖ్యం, ఎవరు అన్నది ముఖ్యం. ఆ పాకిస్తాన్లో జైషా మహమ్మద్ మెయిన్ పర్సన్ ఎవడైతే ఉన్నాడో మసూద్ అజర్, వాడి చెల్లెలే లేడీ వింగ్కి చీఫ్. ఇండియాలో దానికి చీఫ్ వచ్చేసి మన పట్టుబడిన షహీనా. సో చాలా లింక్ చాలు. ఇప్పుడు చెప్పండి రా ఏం చేయాలరా మిమ్మల్ని అని చెప్పేసి పాకిస్తాన్ తాట తీయటానికి. బట్ ఓవరాల్గా అన్నప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా అన్నప్పుడు ప్రపంచం అంతా మన సైడ్ ఏలెత్తి చూపుతారు. మీ దేశంలో చదువుకున్న వాళ్ళు, డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు టెర్రరిస్టులో తయారవుతూ ఉంటే అకస్మాత్తుగా తయారవరుగా, మరి ఇన్ని రోజులు మీరు ఏం చేస్తారు, ఎందుకు పట్టుకోలేదు అంటారు. అండ్ వాళ్ళు వచ్చి మందుగుండు సామాగ్రి ఈ రకం దాచుతూ ఉంటే వేల కేజీలలో ఏం చేస్తారో అంటారు. అప్పుడు ఏది మన పరవే కదా, అది వాళ్ళ తెలివి. సో దండం పెడుతున్నారా, అరే నిజంగా ఖురాన్ ఖచ్చితంగా కనుక మీరు చదివితే చాలా బుద్ధిమంతులు, చాలా మంచి వాళ్ళుగా ఉంటారా. ఏ మత గ్రంథమైనా సరే పర్ఫెక్ట్గా ఖురాన్ చదివితే అందులో ఒకవేళ ఎక్కడ క్రూరంగా ఉన్నా, చెడుగా ఉన్నా, తప్పుగా ఉన్నా ఇవి కల్పించి చెప్పుకుంటారులే, ఇది కాదు అని చెప్పేసి మంచివే తీసుకుంటారా. మీరే మనుషులరా. ఆనాడు ఉన్న కాలానికి తగ్గట్టుగా అప్పుడున్నటువంటి ఖలీఫాలు ఏదో 2-3 వాక్యాలు కల్పించి చెప్తే మొత్తం ఇస్లాం రాజ్యమే ఉండాలి, ఇస్లాం నమ్మనవాడు వచ్చేస్తే 4 నెలలు టైం ఇద్దాం, ఆ తర్వాత వాళ్ళని చంపేద్దాం. ఏంద్రా బాబు ఇది, ఇంత మూర్ఖంగా ఉన్నారేంట్రా. ఏ కాలంలో జరిగింది, అప్పుడు తగ్గట్టుగా ఎక్కడ చెప్పారు, ఇది ఏ దేశం, ఇక్కడ మీరు చేసేది ఏంది అసలు. చదువుకొని చివరికి ఎంత దారుణంగా తయారయ్యేంటారు అసలు. నిజమైనటువంటి ఇస్లాం మతాన్ని అవలంబించే నిజమైన ముస్లిం శాంతియుతంగా ఉంటాడు. అదే ఆ అల్లా చెప్పినటువంటి శాంతి వచనాలు కావచ్చు, శాంతి మంత్రం కావచ్చు, ఆ శాంతి మతం కావచ్చు. అలా కాకుండా మీరు ఏ చిన్న తప్పుడు పని చేసినా, మీరు ఏదైనా తప్పుగా వాగినా ఆ ఎఫెక్ట్ మీ అల్లా దేవుడి మీద పడిద్దిరా. ఈవెన్ హిందువులైనా ఉన్నారా, మేము ఏదైనా తప్పుగా మాట్లాడితే
ఈవెన్ మనం ఆచార వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, మా దేవుడు అలా చెప్పడం ఏమైనా అన్నప్పుడు మా దేవుడినే కదా తిడతారు, మమ్మల్ని ఏమంటారు, మా దేవుడే తిడతారు, మా మత గ్రంథాలే తిడతారు. అప్పుడు నేనేం చేయాలి? అందులో ఏముందని స్టడీ చేసి అది కరెక్ట్ ఏదో అది చెప్పాలి. నేను దేవుడు చేసిన మనుషులు, మనం సృష్టించిన దేవుళ్ళు వాళ్ళ ఒకసారి ఆలోచించండి. మన వల్ల దేవుడికి చెడ్డ పేరు రాకూడదురా, మన వల్ల మతానికి చెడ్డ పేరు రాకూడదురా. మనం చూసి 10 మంది మెచ్చుకోవాలరా, మనం చూసి సంతోషంగా ధైర్యంగా ఆనందంగా వాళ్ళు మనతో పాటు నడవాలరా. అమ్మ ఈడా, అమ్మ ఇదా అని పారిపెట్టేట్టు ఉండకూడదురా.